హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాఫ్ట్వేర్ సవి హబ్. సో ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఏంటంటే బైనరీ ఆపరేటర్స్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం కదా. అయితే బైనరీ ఆపరేటర్లో మనం ఆల్రెడీ అర్థమెటిక్ ఆపరేటర్ గురించి, అసైన్మెంట్ ఆపరేటర్ గురించి, అలాగే కంపారిజన్ ఆపరేటర్ గురించి ఇన్ డెప్త్గా నేను వచ్చేసి మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్. ఈవెన్ మీకు వచ్చేసిందంటే ఆ త్రీ కాన్సెప్ట్స్ కూడా నీట్గా అర్థమయ్యాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయితే ఈ రోజు మనం ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా లాజికల్ ఆపరేటర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసిందంటే లాజికల్ ఆపరేటర్స్ కింద ఏమేమి వస్తాయో మనకు తెలియాలి ఫ్రెండ్స్. ఓకే. సో లాజికల్ ఆపరేటర్స్ కింద మనకి ఏం వస్తాయంటే లాజికల్ అండ్ కానీ, లాజికల్ ఆర్ కానీ, లాజికల్ నాట్ కానీ, ఈ త్రీ ఆపరేటర్స్ మనకు వచ్చేసిందంటే లాజికల్ ఆపరేటర్స్ ఫ్రెండ్స్. ఓకేనా? ఈవెన్ మనకు వచ్చేసిందంటే లాజికల్ అండ్ అండ్ అంటే ఏంటంటే బోత్ కండిషన్స్ ట్రూ గానీ అయితే దెన్ ఇట్ ఈస్ ట్రూ. లాజికల్ ఆర్ అంటే ఏంటంటే అట్లీస్ట్ ఒక కండిషన్ ట్రూ అయినా ఇట్ ఈస్ ట్రూ. ఓకేనా? లాజికల్ నాట్ అంటే ఏంటంటే మనకు ట్రూ అయితే ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ అయితే మనకు ట్రూ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం వచ్చేసిందంటే ప్రాక్టికల్గా సో చూద్దాం ఫ్రెండ్స్. సో కాబట్టి ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూడాలంటే కన్ఫర్మ్గా మనం వచ్చేసి ఒక రెండు వేరియబుల్స్ మనం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అలాగే ఇంట్ బి ఈక్వల్ టు 20 అని చెప్పేసి నేను తీసుకున్నాను. ఓకేనా? ఇఫ్ ఏ ఈక్వల్ టు బి అండ్ ఏ లెస్ దెన్ బి గానైతే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ దిస్ ఈస్ ల్యాప్టాప్ అని చెప్పేసి ప్రింట్ అవ్వాలి. ఓకేనా? ఎల్స్ లేకపోతే దిస్ ఈస్ డెస్క్టాప్ అని చెప్పేసి ప్రింట్ అవ్వాలనుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మనకు వచ్చేసి ఏం చెప్పాను నేను, లాజికల్ అన్ అంటే బోత్ కండిషన్స్ ట్రూ గాని అయితే దెన్ మనకు వచ్చేసిందంటే అది ట్రూ, లేకపోతే ఇట్స్ నాట్ ట్రూ. ఓకేనా? ఇప్పుడు మనకి ఏ ఈక్వల్ టు బియా, 10 ఈక్వల్ టు 20యా? కాదు. సో కాబట్టి మనకి ఇక్కడ ఒక కండిషన్ అనేది ఫెయిల్, బట్ ఇంకో కండిషన్ అనేది వచ్చేసి ట్రూ. అప్పుడు మనకు వచ్చేసి దిస్ ఇస్ ల్యాప్టాప్ అని ప్రింట్ అవుతుందా, దిస్ ఇస్ డెస్క్టాప్ అని ప్రింట్ అవుతుందా? దిస్ ఇస్ డెస్క్టాప్ అని చెప్పేసి మనకు ప్రింట్ అవుతుంది. ఓకేనా? సో అవుట్పుట్ ఏంది? దిస్ ఇస్ డెస్క్టాప్. కరెక్టా? అదే ఇప్పుడు నేను వచ్చేసిందంటే లాజికల్ అండ్ వాడకుండా నేను లాజికల్ ఆర్ వాడాను అనుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమవుతుంది? లాజికల్ ఆర్ అంటే ఏంది? అట్లీస్ట్ ఒక కండిషన్ మనకు వచ్చేసి ట్రూ అయినా దెన్ దట్ ఈస్ కాల్డ్ ట్రూ. కరెక్టా? కాబట్టి ఇప్పుడు మనకి ఫస్ట్ కండిషన్ ఫాల్స్ బట్ సెకండ్ కండిషన్ ఇస్ ట్రూ, కాబట్టి మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? దిస్ ఇస్ ల్యాప్టాప్. ఏమొచ్చింది? దిస్ ఇస్ ల్యాప్టాప్. కరెక్టా? సో ఇది మనకి లాజికల్ అండ్ కానీ, లేకపోతే మనకు వచ్చేసిందంటే లాజికల్ ఆర్ కానీ. అలాగే మనకు వచ్చేసిందంటే లాజికల్ నాట్ కూడా ఉంది. సో లాజికల్ నాట్ మనకి ఇక్కడ ఏం అప్లై చేస్తుందంటే అయితే ట్రూ అయితే ఫాల్స్, ఫాల్స్ అయితే మనకు వచ్చేసి ట్రూ అంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ ఈస్ గ్రేటర్ దాన్ బి. సో ఏ ఈస్ గ్రేటర్ దాన్ బి అంటే ఇది కరెక్టా ఫ్రెండ్స్? నో, ఇట్స్ ఫాల్స్. రైట్? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ దిస్ ఈస్ ల్యాప్టాప్. ఎల్స్ లేకపోతే దిస్ ఈస్ డెస్క్టాప్. ఓకేనా? ఇప్పుడు మామూలుగా మనం వచ్చేసి ఇక్కడ నాట్ ఈక్వల్ టు తీసేసామంటే మనకేం ప్రింట్ అవుతుంది ఫ్రెండ్స్? ఏ ఈస్ గ్రేటర్ దాన్ బి, 10 ఈస్ గ్రేటర్ దాన్ 20 ట్రూవా? కాదు, దిస్ ఈస్ డెస్క్టాప్ అని ప్రింట్ అవుతుంది. అదే నాట్ ఈక్వల్ టు పెడితే మనకు ఆపరేషన్ అనేది ఏమవుతుంది? రివర్స్లో జరుగుతుంది. కాబట్టి మనకేం ప్రింట్ అవుతుంది? దిస్ ఇస్ ల్యాప్టాప్ అంటుంది. ఓకేనా? సో అవుట్పుట్ ఏందో చూద్దామా ఫ్రెండ్స్. ఏమొచ్చింది? దిస్ ఈస్ ల్యాప్టాప్. సో ఐ థింక్ మీకు వచ్చేసి అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. నాట్ ఈక్వల్ టు అంటే ఏంటంటే మనకు రివర్స్లో పర్ఫామ్ అవుతుంది. ట్రూ అయితే ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ అయితే మనకు వచ్చేసి ఏంటంటే ట్రూ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మీకు వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్ గురించి క్లియర్గా అర్థమైంది కదా ఫ్రెండ్స్. మీకు వచ్చేసిందంటే ఏ చిన్న డౌట్ ఉన్న ఫ్రెండ్స్ ఆపరేటర్స్లో నాకు వచ్చేసిందంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ప్రతి ఒక్క చిన్న డౌట్కి కన్ఫామ్గా మీకు వచ్చేసిందంటే క్లియర్ ఐడియా ఇవ్వడానికి నేను చూస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? సో నా యొక్క వీడియోస్ మీకు కానీ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.